ఇప్పటికి 78 సార్లు ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం, 75 సార్లు రిపబ్లిక్ డే జరుపుకున్నాం. కానీ ఇప్పటికీ ఊర్లలో పరిస్థితి ఏంటి తెలుసా? మా గోడు ఇనండ్రా సామి అని చెప్పి ఉరేసుకొని మరి నిరసన తెలపడం, అది పరిస్థితి. మీరు చూస్తున్నది విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీల 5 గ్రామాల గిరిజన ప్రజలు చేస్తున్న నిరసన కార్యక్రమం. కృపావలస, దీవెన వలస, సియోను వలస, రమణ వలస, చిన్నాకిన వలస, ఈ 5 గ్రామాలలో ఉన్న 100 కుటుంబాల గిరిజనులకి అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు, ఏమీ లేవు. అందుకే వాళ్ళు వాళ్ళ ఆఫీసర్లకి, అక్కడికి వచ్చే నాయకులకి చెప్పి 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 అలిసిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాగా ఆలోచించి చేసిన పనే ఇది. ఈ విధంగా ఉరేసుకొని నిరసన తెలిపితేనే జనం దృష్టిన పడుతుంది, నాయకుల దృష్టిన పడుతుంది అని చెప్పేసి ఈ పని చేసి అక్కడ ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినా కూడా వాళ్ళని పట్టించుకోకపోతే ఇంకెప్పుడు పట్టించుకుందాం? మరి ఇంకో 100 స్వాతంత్ర దినోత్సవాలు, ఇంకో 100 గణతంత్ర దినోత్సవాలు చేసుకున్న తర్వాత పట్టించుకుందామా? మీరు ఆ ఫోటోలో పిల్లల్ని చూస్తే వాళ్ళు ప్లక్కార్డ్ పట్టుకున్నారు, చూసినరా? దానిపైన ఏముందో, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా పిల్లలకి భవిష్యత్తును కల్పించండి అని పెట్టుకున్నారు. ఆయన ఫోటోలు కూడా చాలా మంది పట్టుకొని ఉన్నారు. వీళ్ళ కష్టాలు ఇట్లుంటే చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి కష్టాలు నడి రోడ్డు మీద అబ్బబ్బా ఎంత కష్టపడిపోతున్నారో. ఓ పండగ సంబరాలు మొదలెట్టేసినట్టున్నారు.